మునగ గింజల నూనె జుట్టు సమస్యలకి సరైనటువంటి సమాధానం అని శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. మరి మీ జుట్టు సంరక్షణకి దీన్ని మీరు ఎందుకు వాడకూడదు? ఈ నూనె జుట్టు రాలటాన్ని తగ్గించగలుగుతుంది. అయితే ఇది జుట్టు పెరగటానికి ఎలా సహాయపడుతుంది? తల మీద ఉండే చర్మం ఆరోగ్యంగా ఉండటం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి చుండ్రు నివారణ కోసం ఈ నూనె ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందామా? రసాయనాలు లేని సహజ సిద్ధమైనటువంటి పరిష్కారాలు జుట్టుకి మంచి చేస్తాయి. కానీ మునగ గింజల నూనెలో ఏ శాస్త్రీయ రహస్యాలు దాగున్నాయి? ఆయుర్వేదంలో దీని గురించి నిజానికి తక్కువగా చెప్పారు. అయితే జుట్టుని పెంచడానికి ఆయుర్వేదం దీన్ని ఏ రకంగా మనకి ఇది రికమెండ్ చేస్తుంది? ఆరోగ్యవంతమైనటువంటి కేశాల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ చాలా ప్రామాణికమైన ప్రభావవంతమైన పద్ధతి ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన విషయం అనేది ముఖ్యం. ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ సిరిమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నాకు వచ్చేటటువంటి ఆ ఈమెయిల్స్లో కానీ లేకపోతే ఈ మెసేజెస్ కానీ వీటన్నిటిలోకి జుట్టుకి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జుట్టు అనేది రాలిపోతున్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే దీన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలలో జుట్టుని పెంచేటువంటి ఒక సహజ పదార్థం ఉంది. ఇదే మునగ గింజల నూనె. దీని ప్రత్యేకతలు, దీని పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక సహజమైనటువంటి పరిష్కారం అని చెప్పొచ్చు. జుట్టు అంటే కేవలం ఏదో కొన్ని వెంట్రుకల సమూహం కాదు. మన అందాన్ని, ముఖ్యంగా మన ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన కిరీటం అని చెప్పొచ్చు. ఒకనాటి ఆ జలపాతంలాగా మెరిసే కేశాలు ఈరోజు రాలిపోతూ ఉంటే పలచబడినటువంటి ఆ శిరోజాలను చూసి మనసు చాలా మందికి కలత చెందుతూ ఉంటుంది. కొంతమంది అయితే కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ ఉంటారు నా కన్సల్టేషన్ కోసం వచ్చినప్పుడు. ఈ సమస్య కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు, ప్రోడక్ట్స్, ట్రీట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా తరతరాలుగా మన సంస్కృతిలో ఉన్న ఈ ప్రకృతి వైద్యం మీద మనకి, ఎందుకంటే ప్రకృతి మనతో పాటు ఉంటుంది, ఇది నిజం. కాబట్టి ప్రకృతి అంటే ఏంటి? మొక్కలు, మూలికలు, వాటి నుంచి తీసినటువంటి తైలాలు. ఈ ప్రయాణంలో మనకి తోడుగా నిలిచేటటువంటి అద్భుతమైనటువంటి సహజ ఔషధం ఒకటి ఉంది. ఇదే మునగ గింజల నుంచి తీసినటువంటి నూనె. దీన్ని మొరింగా సీడ్ ఆయిల్ పేరుతోటి ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇక్కడ మెడికల్ సైన్స్ పరంగా ఆధునిక శాస్త్రం దీనిపైన పరిశోధనలు చేసి అద్భుతమైన విషయాన్ని కనిపెట్టింది. జుట్టు పెరుగుదలకి పోషకాలు అనేది ఎలా అందాలి, ఇంకా కుదుళ్ళు ఎలా బలంగా మారాలి, ఇంకా ట్రీట్మెంట్ కోసం ఎంత ఖర్చు చేయాలన్న సందేహాలకు శాస్త్రీయ ఆధారాలతోటి మనం సమాధానాలు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన మునగ గింజల నూనె మన కేశాల సంరక్షణకి ఎలా పనిచేస్తుంది, అలాగే ఈ జుట్టు రావటాన్ని ఎలా తగ్గిస్తుంది, మెయిన్గా పెరుగుదలని ఎలా ప్రోత్సహిస్తుంది, ఇంకా మెయిన్గా చుండును ఎలా నివారిస్తుంది, ఈ మొత్తం వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ఏదో కాంప్లికేటెడ్ మెడికల్ వర్డ్స్ కాకుండా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, జుట్టు పెరగటానికి ఒక స్టిమ్యులేషన్, ఒక ప్రేరణనిచ్చే శక్తి ఒకటి ఉంటుంది. దాన్ని మెడికల్ భాషలో సైటోకైనిన్స్ అంటారు. జుట్టు సమస్యలు బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఈ కాలంలో మునగ గింజల నూనె ఒక వరంలాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మొక్కల హార్మోన్ల, అంటే ప్లాంట్ హార్మోన్స్ లాగా పనిచేసేటటువంటి సైటోకైనిన్స్ అనేవి ఉంటాయి. సైటోకైనిన్స్ ఈ జీవరసాయనాలు ఇవి జుట్టు కుదురులోకి వెళ్ళి కణ విభజన, అంటే సెల్ డివిజన్ని వేగవంతం చేస్తాయి, అంటే ప్రొలిఫరేషన్ చేస్తాయి. సాధారణంగా మనం పంటలకు ఎరువులు వేస్తాం చూసారా? ఎందుకు వేస్తాం ఎరువులు అంటే, ఇలా వేసినప్పుడు మొక్కలు ఎలా వేగంగా పెరుగుతాయో అలాగే సరిగ్గా ఈ సైటోకైనిన్స్ కుదురు లోపల ఉండేటువంటి ఆ కణాల పెరుగుదలని పెంచుతాయి. జుట్టు ఆరోగ్యంగా వేగంగా పెరగటానికి ఈ కణ విభజన అనేది చాలా అవసరం. ఈ ప్రక్రియతో ఏం జరుగుతుంది? కొత్త కేశాలు పుట్టడం సులభం అవుతుంది. అంటే బేబీ హెయిర్ అనేది వస్తుంది. ఇది ఆయుర్వేదంలో ఉండేటటువంటి ఆ కేశవృద్ధి అనేటువంటి ఒక కాన్సెప్ట్. కేశవృద్ధి అంటే ఏమిటి? కేశాల పెరుగుదల, ఇది మెయిన్గా జరిగేది. అంటే మూలంలో స్టిమ్యులేట్ అవటం.
ఎటైతే మొక్క మూలం నుంచి పెరుగుతుందో అలాగా మన పూర్వీకులు తాలూకు ఆ జుట్టు పోషణకి వాడినటువంటి నూనెలు కానీ తైలాలు కానీ ఇవన్నీ కూడా ఈ కోవలోనే పనిచేస్తూ ఉంటాయి. అయితే చాలామంది కూడా డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఆయిల్ అనేది పైన మనం అప్లై చేసేది కదా, అది చర్మంలోకి ఇంకదు కదా, మరి ఇది ఎలా ప్రేరేపిస్తుంది అని. సరిగ్గా ఇక్కడే గుణాంతరాధానం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే రక్త ప్రెషర్ని పెంచడం ద్వారా, అలాగే కణాంతర తమ్మల్యాన్ని విసర్జించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇలా మునగ గింజల నూనెలో ఉండేటువంటి ఈ లక్షణం జుట్టు వృద్ధికి సహకరిస్తుంది. ఇదే సందర్భంగా ఈ ఫ్రీ రాడికల్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఫ్రీ రాడికల్స్ నుంచి ఇది రక్షిస్తుంది. నిజానికి వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అలాగే మానసిక ఒత్తిడి, వీటి వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేటటువంటి రసాయనాలు పెరిగిపోతాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇవి ఆ కుదుళ్ల మీద దాడి చేస్తాయి, వాటిని దెబ్బతీస్తాయి. ఈ మునగ గింజల నూనె ఏం చేస్తుంది, దీంట్లో చెప్పుకున్నాగా కొన్ని ప్రత్యేకమైన తత్వాలు ఉంటాయి. ప్రధానంగా కోర్సెటిన్ అనేది, అలాగే క్లోరోజెనిక్ యాసిడ్ అనేది, ఈ జీవరసాయనాలు ఇవన్నీ కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ రసాయనాలు ఏం చేస్తాయి, ఆ ఫ్రీ రాడికల్స్కి వ్యతిరేకంగా పోరాడి వాటి ప్రభావం నుంచి జుట్టు కుదులను కాపాడతాయి. ఇది ఒక రక్షక కవచం, ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేసి జుట్టు రాలటాన్ని అడ్డుకుంటుంది. ఈ రక్షణ వల్ల ఈ కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, అవి బలపడతాయి. ఇది ఆయుర్వేదంలో ఈ పిత్తదోషం తాలూకు, అంటే అధిక వేడి అని పేషెంట్స్ చెప్తూ ఉంటారే, ఆ కాన్సెప్ట్ ఇది. అంటే పిత్తం పెరిగినప్పుడు ఎట్లయితే ఎండ వల్ల గడ్డి నాశనం అవుతుందో, అలా పిత్తం అంటే హీట్ పెరిగినప్పుడు జుట్టు రాలిపోతుంది, అలాగే అది ఎండిపోతుంది, జీవరహితంగా మారుతుంది. అంటే ఇక్కడ పిత్తాన్ని పెరిగినప్పుడు దాన్ని తగ్గించడం అన్న కాన్సెప్టే ఇక్కడ ముఖ్యం. ఈ నూనె కుదుళ్ళకి చలవ చేస్తుంది, పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి రక్త ప్రసరణని పెంచేటువంటి అద్భుతమైన శక్తి దీనికి ఉంది. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ అనేది సమృద్ధిగా ఉండాలి. రక్తంలో ఉండేటటువంటి పోషకాలు, ఆక్సిజన్ ఇవన్నీ కూడా అవసరం. అంటే రక్తంలో ఉండేటువంటి పోషకాలు కానీ ఆక్సిజన్ కానీ జుట్టుకి అందాయనుకోండి, అప్పుడు అది బలంగా జుట్టు అనేది పెరుగుతుంది. మునగ గింజల నూనెలో ఉర్సోలిక్ యాసిడ్, అలాగే ఒలినోలిక్ యాసిడ్ అనేటువంటి ఒక రెండు ముఖ్యమైనటువంటి తత్వాలు ఉంటాయి. ఇవి తల మీద ఉండేటటువంటి ఆ చర్మం ఉంటుంది కదా, స్కాల్ప్, దాంట్లో లోపల ఉండేటువంటి రక్తనాళాలని అంటే బ్లడ్ వెజల్స్ని వ్యాకోచింపజేసి రక్త ప్రెషర్ని పెంచుతాయి. ఈ యాసిడ్స్ అనేవి మెరుగైనటువంటి రక్త ప్రసరణ వల్ల ఆ సరఫరా పెరుగుతుంది కాబట్టి కుదులకు అవసరమైన పోషకాలు బాగా అంది జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టుకి ప్రధానమైనటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది, అదేమిటి కెరోటిన్. మాంసేన వర్ధతి అంటారు సామాన్య విశేష సిద్ధాంతం. కాబట్టి జుట్టుకి ప్రధానమైనటువంటి ఒక ప్రోటీన్ కెరోటిన్. కాబట్టి ఆ కెరటిన్ అనే దాని తయారీకి రక్త ప్రసరణ అనేది చాలా అవసరం. ఆయుర్వేదంలో ఈ రక్తధాతు అనేది కేశ పోషణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రక్తధాతు కానీ రక్త కణజాలం కానీ సరిగ్గా ఉంటే అప్పుడు జుట్టు బలంగా పెరుగుతుంది. కాబట్టి ఈ నూనె ఆ రక్తధాతుని పెంపొందింపజేస్తుంది. ఇది ఇక్కడ కీలకం. అలాగే ఎక్కువ మొత్తాలలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా దీంట్లో ఉంటాయి. మునగ గింజల నూనెలో ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా మునగ అనేది ఏమిటి అంటే, మనకి మునగ ఆకే తీసుకోండి, అన్ని ఆకుల్లో కల్లా ఎక్కువ స్థాయిలో బీటా కెరటిన్ దీంట్లో ఉంటుంది. ఇది ఒక యాంటాక్సిడెంట్. ఇంకా కరివేపాకు, కొత్తిమీర వీటి తర్వాత స్థానంలో ఈ మునగ ఆకును మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే అలాగే మునగ గింజలు నూనెలో ఉండేటటువంటి ఈ యాంటాక్సిడెంట్ తాలూకు లక్షణం జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. జుట్టుకి రక్షణ కల్పిస్తూ దాని వృద్ధిని ఇది పెంచుతుంది. ఇక అతి ముఖ్యమైనది జుట్టు పెరగకపోవడానికి ప్రధాన కారణం చుండు నివారణకి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తల మీద ఉండేటువంటి చర్మం పొడిగా మారిందనుకోండి, అప్పుడు బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి సూక్ష్మజీవులు చేరతాయి. అది ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. అందుకే కొంతమంది పేషెంట్ చెబుతుంటారు, ఇక్కడ టచ్ చేస్తే నొప్పిగా ఉంది డాక్టర్ గారు ఇక్కడ అంతా అని. అంటే ఏమిటి, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం, దాన్ని తగ్గించాలి. దీనివల్ల ఈ చుండ్రు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇది చుండ్రు రావడానికి ముఖ్యమైన కారణం. మునగ గింజల నూనెలో ఆ తేమని నిలిపేటువంటి గుణం అంటే మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ గుణం వల్ల ఈ తల మీద చర్మం పొడిగా మారకుండా ఉంటుంది. దీంతో ఆ బ్యాక్టీరియా, ఫంగస్ చేరకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది జుట్టు కుదుళ్ళని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి దీనికి సంబంధించి పరిశోధనలు ఏం చెబుతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. మునగ గింజల నూనె పైన అనేక పరిశోధనలు, అధ్యయనాలు జరిగాయి. ఒక అధ్యయనంలో ఈ నూనెను వాడినటువంటి వాళ్ళల్లో జుట్టు రావడం అనేది 1 కాదు 2 కాదు 90% వరకు తగ్గిందని, అలాగే జుట్టు పెరుగుదల మెరుగుపడిందని తేలింది. జుట్టు
ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే చుండ్రు అనుకున్నాం కదా, అది రాలటానికి మెయిన్ కాజు. కాబట్టి చుండ్రు అలాగే తల మీద దురద లాంటి సమస్యలు కూడా దీంతో బాగా తగ్గాయని ఆ స్టడీలో పాల్గొన్నటువంటి వాలంటీర్స్ చెప్పారు. అంతేకాదు ఈ నూనెలో నొప్పిని తగ్గించేటటువంటి అంటే పెయిన్ రిలీవింగ్ నేచర్ కూడా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా దీన్ని కేవలం జుట్టుకే కాదు, మోకాళ్ళ నొప్పులు, కండాల నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులకు కూడా దీన్ని వాడచ్చు. అలా వాడినప్పుడు కూడా మంచి ఫలితాలు లభించాయి. కాబట్టి ఈ పరిశోధనల ఆధారంగా ఈ నూనె జుట్టు సమస్యలతో పాటు శారీరక సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది అని రుజువైంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. జుట్టు ఊడిన చోట కొత్త వెంట్రుకలు త్వరగా పెరగటానికి మునగ గింజల నూనె అనేది బాగా సహాయపడుతుంది. జుట్టు పలచబడకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. అందుకే కల్తీ లేని స్వచ్ఛమైనటువంటి మునగ గింజల నూనెని వాడటం చాలా ముఖ్యం. ఈ నూనె కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, ఇది ప్రకృతి అందించిన ఒక అమూల్యమైన బహుమతి. మీరు దీన్ని నమ్మకంతో వాడారనుకోండి, ఇది మీ జుట్టుకి కొత్త జీవాన్ని ఇస్తుంది. మీ కేశాలు మళ్ళీ కళకళలాడతాయి. మీ అందం, దీంతో ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా రెట్టింపు అవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరగడంతో మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేయొచ్చు. నూనెలో కేశాల సంరక్షణ రహస్యాలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ రహస్యాల ద్వారా జుట్టు సంరక్షణకి ఇది సహాయపడుతుంది. ఇది మీ అందాన్ని మరింతగా పెంచుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష ఇలాంటివన్నీ నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు పాత ఫోటోలు చూసుకుంటున్నప్పుడు బాధ వేస్తుంటుందా? అంటే అప్పుడు జుట్టు గుబురుగా ఒత్తుగా ఉండి ఇప్పుడు మీ ఫోటో మీకు చూసుకోవాలనుకుంటేనే ఇబ్బందిగా ఉంటుందా? అప్పుడు ఆ ఇబ్బంది నుంచి మీరు ఎలా బయటపడ్డారు? మీరు ఎలాంటి నూనెలు వాడారు? లేకపోతే ఎలాంటి విటమిన్స్ లేకపోతే మినరల్స్ వాడారు? లేకపోతే ఎలాంటి సహజ పదార్థాలు వాడారు? ఆ తర్వాత మీ మార్పు ఏమిటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి ఏమైనా చేయించుకున్నారా? చేయించుకున్న తర్వాత మీ అనుభవం ఏమిటి? ఆ ఎఫెక్ట్ నిలబడిందా? మళ్ళీ ఇది తగ్గిపోయిందా? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. బ్యాస్ అంటాం అంటే ఏంటంటే ఎలాంటి ఇది లేకుండా మన తోటి సబ్స్క్రైబర్స్కి మీ యథాతథమైనటువంటి అనుభవాలు ఉపయోగపడతాయి. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.